ఇబ్బంది పెట్టుకోకుండా చూసుకుంటారు. అందరూ షిఫ్ట్ చేసుకున్నారు. ఇబ్బందులు షిఫ్ట్ మేము పోము అని మాత్రం షిఫ్ట్ మీకు అన్నీ చూసుకుంటాం. వాడి ఇబ్బంది షిఫ్ట్ చేయండి. వాళ్ళు మీకు ఏ రకమైన ఇబ్బంది అన్నీ చూసుకుంటాం. తర్వాత వారం ఏ రకమైన కరకట్టలు కానీ మళ్ళీ కరకట్టలు అయితే ఏ రకమైన కష్టం కాకపోతే మీరు సహకరించుకొని పడుతుంది. మీ షిఫ్ట్ కావాలి ఒక్కసారి కరకట్టలు మీకు శాశ్వతంగా ఒకసారి కరకట్టలు మంచిర్యాల వచ్చిన గోదావరి తీరం చూడడానికి వచ్చిన సందర్శకులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. నీటి లోతు అంటే నీటి పెరుగుతుంది కాబట్టి ఎల్లంపల్లి ప్రాజెక్టులో 5 lakhs వాటర్ క్యూ అంటే వదిలిపెట్టారు కాబట్టి వాటర్ పెరిగే అవకాశం ఉన్నాయి. అధికారులు మనకి ఏవైతే సూచనలు ఇస్తున్నారో మనం అవన్నీ పాటించాలి. ఎవరు కూడా ఫోటో కానీ సెల్ఫీల కోసం గోదావరి దగ్గరకు వచ్చి ఫోటోలు అవన్నీ సెల్ఫీలు దూరం ఉండి చూసుకోవాలి, దగ్గరికి వెళ్ళొద్దు. వాటర్ పెరుగుతుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈరోజు ఇక్కడ గోదావరి తీరంలో వరద ఉధృతి పెరగడం వల్ల కలెక్టర్ గారు, డిఎంహెచ్ఓ గారు, ఎమ్మెల్యే గారి ఆదేశానుసారంగా మన జిల్లాలో ఉన్న 108, 102 సర్వీసుల గురించి ఇక్కడ వెహికల్స్ని తీసుకొచ్చి మన చుట్టూ పరిసరంలో ఉన్న మంచిర్యాల, నస్పూర్, లక్షెట్టిపేట్, మందమరి, జైపూర్ నుండి 108 మరియు 102 అంబులెన్స్ను తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న పేషెంట్స్ని వాళ్లకు డాక్టర్ గారు పంపించిన విధంగా తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. టోటల్ మన జిల్లాలో 15 108 అంబులెన్స్ సర్వీసెస్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే 102లో 10 102 అంబులెన్స్ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్క వెహికల్ అందుబాటులో ఉంచి త్వరితగతిన ఏదైనా ఎమర్జెన్సీ జరిగినప్పుడు కానీ, ఎక్కడైనా వరదలలో కానీ ఏమన్నా ఇబ్బందులు జరిగినా, ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు, ఇప్పుడు విష జ్వరాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి
వాటిలో నుండి ఎమర్జెన్సీ కాల్స్ వచ్చిన వెంటనే మనం వెహికల్ను పంపించడం జరుగుతుంది. అక్కడ నుంచి మళ్ళీ మనం అందుబాటులో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేదా జీజీహెచ్ కానీ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మంచిర్యాలలో కూడా గోదావరి అనేది ఉధృతి చాలా పెరిగింది. దీనికి సంబంధించి రామగుండం సిపి గారు మరియు మంచిర్యాల డీసీపీ గారు ఏసీపీ గారి ఆదేశాల మేరకు మంచిర్యాల పట్టణంలో ఈ కాలేజ్ రోడ్డు ఉంది గోదావరి దగ్గర పొద్దున్నకి ఇప్పటికీ ఉధృతి అనేది గంట గంటకు తిరుగుతూనే ఉన్నది. కాబట్టి ఇక్కడ ప్రజలు లోపలికి ఇక్కడికి రాకుండా, అదేవిధంగా వాటరు పెరిగిన తర్వాత ఇక్కడ సమీపంలో ఉన్న మాతా శిశు హాస్పిటల్ కానీ లేదా సమీపంలో ఉన్న నివాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళని షిఫ్ట్ చేయడం కోసం ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండటం కోసం ఇక్కడ బందోబస్తు కూడా ఇక్కడ మరియు రామ్నగర్, అదేవిధంగా ఎన్టీఆర్ కాలనీ, ప్రతి చోట ఎక్కడైతే బ్యాక్ వాటర్ ఫ్లోటింగ్ యూనిట్కి వస్తుందో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు జరిగింది. స్పెషల్ పార్టీ టీంతో మరియు పోలీస్ సిబ్బందితో మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లు చూసుకుంటాం. కాబట్టి మంచిర్యాల ప్రజలను కోరేది ఏంటంటే ఈ గోదావరి ఉధృతి గంట గంట పెరుగుతుండడం వల్ల దయచేసి వీక్షకులు ఎవరైనా చూడటానికి వచ్చేవాళ్ళు కూడా లోపలికి వెళ్ళకూడదని చెప్పి చెప్తున్నాం. అదేవిధంగా చేపలు పట్టడానికి వెళ్తాం, కొంతమంది పడవల్లో వెళ్తూ ఉంటారు, ఈత కూడా. దయచేసి ఎవరు కూడా లోపలికి వెళ్ళొద్దు. దయచేసి ఎవరు కూడా ఈతలకు వెళ్తాం, లేదంటే చేపలు పట్టడానికి వెళ్తాం, బోటింగ్ చేయటం, లేదా ఫోటోలు సెల్ఫీలు దిగడానికి గోదావరి లోపలి వాటిలోకి దిగటం అట్లాంటివి ఎవరు చేయొద్దని చెప్పి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉన్నా కూడా అధికార పక్షం చేతులే బట్టి అధికారం ఉన్న చేతులే బట్టి సందర్భంగా అన్ని తీసుకుంటారు. ఇవాళ ఖచ్చితంగా అధికారం ఉంది కాబట్టి దానికన్నా 100 రెట్లు మాకు ఎన్నికలకన్నా ముందు చెప్పి వాళ్ళకి ఏ రకమైన కష్టం వచ్చినా ఆ కష్టానికి వాళ్ళకి మళ్ళీ చెప్పి దానికి కూడా కట్టుబడుతుంది. ఏ రకమైన పద్ధతి ఒక సంవత్సరం కరకట్టలు కూడా 15 రోజులు శాంక్షన్ అయిపోతుంది. మరి కరకట్టలు అయితే దీనికి శాస్త్ర పరిష్కారం ఎన్టీఆర్ నగర్ వాస్తవం మొదటి అప్పుడు పెట్టి 15 20 కాల్ చేస్తారు. వాళ్ళందరికీ కరకట్టలు అయిపోయినాక ఇందిరా మేము శాంక్షన్ ఇస్తాం. కరకట్టలు అయిపోయిన గట్రా ఇంటికి ఇచ్చారు. ఎందుకంటే ఇందులో అందరూ బీదవాలి, తప్పకుండా వాళ్ళకి అన్ని రకాలు ఏ రకమైన సమస్యలు ఏ రకమైన ఏదో చెప్పినా నాకు కట్టుబడిన ఎన్నికల కన్నా ముందే 3 ఏళ్ళు చేస్తాం. ఇప్పుడు చేయడం మాకు పెద్ద కష్టమే కాదు. నాకు అర్జెంట్ హైదరాబాద్ వర్షం మళ్ళీ ఇక్కడ ఆగి మొత్తం చదువుకున్నట్టునే పోతాను. కాబట్టి ప్రతిపక్షం ఉన్నా కూడా అధికార పక్షం చేతులే బట్టి అధికారం ఉన్న చేతులే బట్టి సందర్భంగా అన్ని తీసుకుంటారు. ఇవాళ ఖచ్చితంగా అధికారం ఉంది కాబట్టి దానికన్నా 100 రెట్లు మాకు ఎన్నికలకన్నా ముందు చెప్పి వాళ్ళకి ఏ రకమైన కష్టం వచ్చినా ఆ కష్టానికి వాళ్ళకి మళ్ళీ చెప్పి దానికి కూడా కట్టుబడుతుంది. ఏ రకమైన పద్ధతి ఒక సంవత్సరం కరకట్టలు కూడా 15 రోజులు శాంక్షన్ అయిపోతుంది. మరి కరకట్టలు అయితే దీనికి శాస్త్ర పరిష్కారం ఎన్టీఆర్ నగర్ వాస్తవం మొదటి అప్పుడు పెట్టి 15 20 కాల్ చేస్తాం. వాళ్ళందరికీ కరకట్టలు అయిపోయినాక ఇందిరా మేము శాంక్షన్ ఇస్తాం. కరకట్టలు అయిపోయిన గట్రా ఇంటికి ఇచ్చారు. ఎందుకంటే ఇందులో అందరూ బీదవాలి, తప్పకుండా వాళ్ళకి అన్ని రకాలు ఏ రకమైన సమస్యలు ఏ రకమైన ఏదో చెప్పినా నాకు కట్టుబడిన ఎన్నికల కన్నా ముందే 3 ఏళ్ళు చేస్తాం. ఇప్పుడు చేయడం మాకు పెద్ద కష్టమే కాదు. నాకు అర్జెంట్ హైదరాబాద్ వర్షం మళ్ళీ ఇక్కడ ఆగి మొత్తం చదువుకున్నట్టునే పోతాను. ఎందుకంటే ఆల్రెడీ 6 లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చింది. పొద్దుటి నుంచి కూడా దాదాపు ఒక 15 ఫీట్ పైకి వచ్చేసింది. ఇంకొక 1,50,000 వెలిస్తే ఓన్లీ గడ్డెక్కితే ముఖ్యం వాళ్ళు పేషెంట్ ఆల్రెడీ షిఫ్ట్ చేస్తుంది. 130 రోజులు మొత్తం 65 మంది పేషెంట్లు గవర్నమెంట్ హాస్పిటల్ జాబ్ మిగతా 130 మంది ఉన్నారు. మిగతా వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ మాట్లాడి ఎక్కడైతే అవకాశాలు తీసుకొని 4 హాస్పిటల్ వాళ్ళకి సంబంధించిన 100% కేసు తీసుకొని వాళ్ళకి మొత్తం ట్రీట్మెంట్ కంప్లీట్ అన్నీ అయిపోయినా ఇంకా 4 రోజులు కానీ వారు కానీ అన్ని కనిపించారు.